నమస్తే. మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకి ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి ఉచ్చు బిగించబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దేనికోసం అంటే గత సర్కార్ హయాంలో అంటే వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ని పెట్టడం జరిగింది. ఫార్ములా ఈ రేస్ పెట్టడం ద్వారా విదేశీ సంబంధించినటువంటి పెట్టుబడులను ఆకర్షించవచ్చు అన్నటువంటి ఒక దుష్ప్రచారం అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసింది. సో దాంట్లో నిధులు గోల్మాల్ చేసిండ్రు. అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆయన ఆధ్వర్యంలో 55 కోట్ల రూపాయల సంబంధించినటువంటి అంశం విదేశీ కంపెనీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎవరి పర్మిషన్స్ లేదు. పురపాలక సంబంధించినటువంటి ఏదైతే ఆ పాలక మండలి ఉందో ఆ పాలక మండలి అనుమతి లేదు. అలాగే హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ప్రమేయం లేదు. ఎవరి ప్రమేయం లేకుండా తన తాత ఆస్తి అయినట్టుగా 55 కోట్ల రూపాయలని విదేశీ కంపెనీలకు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు పత్తా లేకుండా పేర్లు దానిపైన విచారణ చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావించడం జరిగింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇదే సందర్భంలో ఆయన గతంలో మినిస్టర్గా పనిచేసింది, ఇప్పుడు సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయనను కేటీఆర్ని ప్రాసిక్యూట్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఇన్వాల్వ్ చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో గవర్నర్కి అక్టోబర్ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తరాన్ని రాయడం జరిగింది. గవర్నర్ ఎవరైతే జిష్ణుదేవ్ వర్మ ఉన్నారో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి లెటర్ రాయడం జరిగింది. కేటీఆర్ని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కావాలి అంటూ ఆయనకు అక్టోబర్ నెలలో లెటర్ రాస్తే మొన్న 10వ తేదీనేమో గవర్నర్కు అక్కడి ప్రభుత్వానికి ఒక ప్రత్యుత్తరం కూడా రాయడం జరిగింది. సో ఆ ఉత్తరంలో ఏముందనేది ఇప్పుడు ప్రశ్న. చాలా రకాలైనటువంటి ప్రచారం జరిగింది. కేటీఆర్ అరెస్ట్ కాబోతా ఉన్నాడు, కేటీఆర్ అరెస్ట్కి రూట్ క్లియర్ అయిపోయింది, లైన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈ 55 కోట్ల సంబంధించినటువంటి అంశం చాలా చిన్న అంశం బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక అప్పుడు ఆ కార్పొరేటర్ చేసినటువంటి అవినీతి కాదు ఇది 55 కోట్లది. కానీ దీంట్లో కేటీఆర్ ఇరుక్కోబోయాడు. అన్ని ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇప్పుడు విచారణ సైతం కూడా ఏసీబీ విచారణ చేస్తూ ఉంది. సో దీంట్లో ప్రాసిక్యూట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. గవర్నర్ బిష్ణుదేవ్ వర్మని మీరు అనుమతి ఇవ్వండి, మేము ప్రాసిక్యూట్ చేస్తాం, విచారణ చేస్తే అసలైనటువంటి దొంగ ఎవరో తెలుస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది. సో ఆ లేఖకి బదులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోవడంతో కల్వకుంట్ల తారక రామారావుని ప్రాసిక్యూట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సంబంధించినటువంటి వర్గాల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక పక్కన మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దు, కాంగ్రెస్ పార్టీని ఓడించండి, తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు కావట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దు అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దు అంటే ఏమన్నట్టు అది రెండు కూటమిలు, ఒకటేమో ఇండియా కూటమి, ఒకటేమో ఎన్డీఏ కూటమి. అంటే బీజేపీ పార్టీ భాగస్వామ్యం, అలాగే కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి మరో పార్టీ. సో కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దంటే బీజేపీ పార్టీకి వేయాలనే కదా అర్థం. అప్పుడు ఎందుకోసం చెప్పిండు అని అంటే అక్కడ ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో గవర్నర్గా ఇక్కడ ఏదైతే ఆ గవర్నర్ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటారు కాబట్టి వాళ్ళంతా కేంద్రం ఆధీనంలో ఉంటారు కాబట్టి ఆ గవర్నర్ తోటి ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వద్దు అంటూ బీజేపీ పార్టీ పెద్దలతోటి కేటీఆర్ ములాఖాత్ అయిండు. అందుకోసమని ఢిల్లీ పర్యటనకు వెళ్ళిండు. ఢిల్లీ పర్యటనలోనే ఇదంతా బీజేపీ పార్టీ పెద్దలతో కలిసి ఆయనను ఈ వ్యవహారంలో ఫార్ములా ఈ రేస్ కార్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో నన్ను ప్రాసిక్యూట్ చేయకుండా ఆపాలంటూ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలతోటి ములాఖాత్ అయిపోయి ఆయనకు అరెస్టు కాకుండా విచారణకు హాజరు కాకుండా ఆయన అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకొచ్చుకున్నట్టుగా స్పష్టంగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా దీనిపైనే ఆరోపించడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఒక వ్యక్తి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి హెచ్ఎండిఏ ఒక కమిషనర్గా పనిచేస్తున్నటువంటి ఆయన పర్మిషన్స్ లేకుండా
పాలక మండలి పర్మిషన్స్ లేకుండా, అంతేకాకుండా రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండా ఆయనే సొంతంగా దాంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని 55 కోట్ల రూపాయలని విదేశీ కంపెనీలకు ఇవ్వడం, ఇది ఎంతవరకు సబబు? దీనిపైన కల్వకుంట్ల తారక రామారావు ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత అరెస్ట్ కాబోతా ఉన్నాడనేది ఇప్పుడు హాట్ టాపిక్గా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇదే చర్చ నడుస్తూ ఉంది. చూద్దాం ఈయన పైన ఎటువంటి చర్యలు తీసుకుంటుంది. సో ఇప్పటికి సైతం కూడా రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి స్వయంగా మొన్న చెప్పడం జరిగింది. స్వయంగా ఆయనే ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇదే ఫార్ములా ఈ రేసు దానిలో సంబంధించినటువంటి వ్యవహారంలో మీ పేరు బాగా వినపడతా ఉన్నది, ఎందుకు ఆ 55 కోట్ల రూపాయలను చేతులు మారినాయి అని చెప్పేసి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇస్తూ, దీంట్లో ఎవరిని ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అది నేనే ఇచ్చిన అరవింద్ కుమార్, ఎవరైతే ఆ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి అరవింద్ కుమారు, ఆయన భాగస్వామ్యం కూడా లేదు, ఆయన ఎక్కడ కూడా ఈ సంబంధించిన వ్యవహారంలో ఇన్వాల్వ్ కాలేదు, నేనే ఇచ్చినని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. మరి ఇక ఇప్పటికి సైతం కూడా ఆయన ఒప్పుకున్న తర్వాత కూడా ఆయనను అరెస్ట్ చేయకపోతే, ఆయనను విచారించకపోతే, మరి ఇప్పుడు ప్రభుత్వం మరి కేటీఆర్తో ఏమైనా ములాఖాత్ అయిపోతుందా? అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మరి ఇద్దరి మధ్యలో ఏమైనా రాజీ కుదిరిందా? సో ఇట్లాంటి అనుమానాలు సైతం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో చెప్పడం జరిగింది, కల్వకుంట్ల కుటుంబాన్ని నేను చెంచల్గూడ జైల్లో, చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పేసి కేటీఆర్ని అలాగే చంద్రశేఖర్ రావుని ఉద్దేశించి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డికి ఇదొక అవకాశం కాదు, అవకాశం అనుకొని ఇంకేదాన్ని అనుకోని, కానీ ఇక్కడ ఆధారాలు లభించిన తర్వాత సైతం కూడా అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా సామాన్యులకు కూడా అనుమానం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లా దీంట్లో ఏదో జరిగింది, వీళ్ళందరూ కలిసి ఏదో ములాఖాత్ అన్నటువంటి భావన సైతం కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు సైతం కూడా పాలక మండలి అనుమతి లేకుండా, ఎవరి పర్మిషన్స్ లేకుండా 55 కోట్ల రూపాయలను ఏ విధంగా చేతులు మార్చిండు అనే దానిపైన ఇప్పుడు ఆ చర్చ నడుస్తూ ఉంది. ఒకసారి చూస్తే దీనిపైన కులంకుశంగా ఒక కథనం కూడా కనబడతా ఉన్నది. ఏది ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి దాంట్లో గవర్నర్ పంపిన లెటర్లో ఏమున్నది? అక్టోబర్ నెలలో ప్రభుత్వం ఆయన ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి క్లియర్ కట్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ప్రభుత్వ వర్గాలు, మంత్రులు సైతం కూడా దానిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. మేము గవర్నర్కు లెటర్ పంపుతా ఉన్నాం, మరి గవర్నర్ దగ్గర నుంచి ఏ విధమైనటువంటి స్పందన ఉంటుంది అని దానిపైన మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. గవర్నరు ఆ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయితే ఇమ్మీడియట్గా మేము ఏసీపీకి అప్పచెప్తాం, ఈ విచారణ ప్రాసిక్యూట్ చేసేందుకు మేము అనుమతిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. సో మరి దీంట్లో ఇన్ని రోజులు అక్టోబర్ నుంచి నవంబర్, ఇప్పుడు డిసెంబర్, దాదాపుగా నెల 15 రోజులు అయిపోతూ ఉన్నది. ప్రభుత్వం దగ్గర నుంచి లెటర్ గవర్నర్కు పోయి ఇప్పటివరకు గవర్నర్ ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు? గవర్నర్ ఆలస్యం చేయడం ద్వారా బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీ, రెండు పార్టీలు కూడా ఒకటే అని చెప్పేసి చాలామంది ఇప్పటికి కూడా ఆరోపిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఎట్లాంటి రాజకీయపరమైనటువంటి సత్సంబంధాలు లేకపోతే ఆపాల్సినటువంటి అవసరం ఏముంటుంది గవర్నర్ అనేది కూడా ప్రశ్న. అందుకోసం అని చెప్పేసి గవర్నర్ పంపినటువంటి 10వ తారీఖున గవర్నర్ మళ్ళీ ప్రభుత్వానికి పంపినటువంటి లేఖలో ఏమున్నది అనేది ఇప్పుడు హాట్ టాపిక్. దాంట్లో వద్దని ఉందా, మీరు ఆయనను ప్రాసిక్యూట్ చేయొద్దు, ఆయనను విచారించొద్దు అని చెప్పేసి గవర్నర్ ఏమని చెప్పిండా? లేకపోయిందంటే గవర్నర్ మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తా ఉన్నా ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి విధంగానే కేటీఆర్ని ప్రాసిక్యూట్ చేయొచ్చు, మీరు విచారించవచ్చు అని చెప్పేసి ఏమన్నా ఉందా లేదనేది ఇప్పుడు ఆ లెటర్లో ఉన్నటువంటి దాని ప్రకారమే, ఆ లెటర్లో కనుక గ్రీన్ సిగ్నల్ కనుక ఇచ్చినట్టయితుంటే కల్వకుంట్ల తారక రామారావుని విచారించవచ్చు అని చెప్పేసి, ప్రాసిక్యూట్ చేయొచ్చు అని చెప్పేసి కనుక గవర్నర్ కనుక కోరినట్టయితుంటే, గవర్నర్ కనుక అనుమతి ఇచ్చినట్టయితుంటే కన్ఫామ్గా కేటీఆర్ ఈ సంబంధించిన వ్యవహారంలో ఇరుక్కున్నట్టే. ఇక దీంట్లో దేవుడు కూడా కాపాడేటువంటి పరిస్థితి ఉండదు. సో దాంట్లో గవర్నర్ పంపిన లెటర్లో ఏమున్నది? ఫార్ములా ఈ రేస్ కేసులో ఉత్కంఠ కొనసాగుతున్నది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ అక్టోబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే. దానికి బదులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రభుత్వానికి ఈ నెల 10న ఫైల్ పంపినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు సైతం ధృవీకరించారు. అయితే కేటీఆర్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చారా లేదా అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్స్లో పెట్టింది. పైగా ఈ కేసును చూస్తున్న ఏసీబీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం వెళ్ళలేదు. దీంతో గవర్నర్ లెటర్ ఇచ్చిన 4 రోజులు అవుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో అసలు ఏం జరుగుతుంది అని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. సో ఇక్కడనే పాయింట్ అర్థమవుతా ఉంది. గవర్నర్ కనుక ఆ లెటర్లో మీరు కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయొచ్చు అని చెప్పేసి ఆ లెటర్లో కనుక ఉన్నట్టయితే ఉంటే మరి ఇప్పటికే ప్రభుత్వం
ఆదేశించేది ఏసీబీకి. గవర్నర్ కూడా మేము ప్రాసిక్యూట్ చేయొచ్చు అని చెప్పేసి ఇచ్చింది కాబట్టి మీరు యూ కెన్ ప్రొసీడ్ అని చెప్పేసి వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది ఏసీబీకి ప్రభుత్వం. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మరి 4 రోజులు అవుతూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఏసీబీకి ఎలాంటి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో ఉన్నటువంటి మతలబ్ ఏంటి? ఇన్ని రోజులేమో బీజేపీ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ ములాఖాత్ అయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేత ఆరోపించారు. సో దానికి బలం చేకూర్చేటువంటి విధంగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, నెల 15 రోజుల బట్టి ఆ ఫైల్ ఏదైతే వాళ్ళు పంపినటువంటి లెటర్కి గవర్నరు ప్రత్యుత్తరం రాకపోవడంతో దాంట్లో అనుమానాలకు తావిచ్చింది. సో ఇప్పుడు గవర్నర్ రాసినటువంటి మీరు పంపినటువంటి లెటర్కు బదులు ఇస్తూ ఆ లెటర్లో ఏమున్నది అన్నటువంటి అంశాన్ని బహిర్గతం చేయాల్సినటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? సరే చేయకపోయినప్పుడు కూడా మరి ఈ కేసు పైన విచారిస్తున్నటువంటి ఏసీబీకి కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేసేందుకు మేము అనుమతిస్తా ఉన్నాం, గవర్నర్ కూడా తెలిపిన ఆమోదం అని చెప్పేసి ఎందుకు ఏసీబీకి మీరు ఆదేశాలు జారీ చేయకపోతా ఉన్నారు? అంటే కేటీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమైనా ములాఖాత్ అయిందా? సో దీనిపైన కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని చెప్పేసి ఈ లెటర్లో ఏమున్నదో బయట పెట్టి మీ ప్రభుత్వం సంబంధించినటువంటి చర్యలు ఏంటో మీరు కులంకుశంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే మంగళవారం డిప్యూటీ సీఎం బట్టి సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 3 గంటలు భేటీ అయ్యి వివిధ అంశాలపైన చర్చించారు. అప్పటికే రాజ్భవన్ నుంచి వచ్చిన ఈ ఫార్ములా రేస్ ఫైల్ పైన ఇరువురు చర్చించినట్టు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో గవర్నర్ నుంచి ఏ నిర్ణయం వచ్చిందనే విషయం బయటకు వస్తే అన్ని పక్కదారి పట్టే అవకాశం ఉంటుందని ప్రభుత్వం వెయిట్ చేస్తున్నట్టు సమాచారం. సో దీంట్లో మరొక పాయింట్ కూడా దొరుకుతూ ఉన్నది. ఏంటి? ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి కేటీఆర్ కనుక అరెస్ట్ చేసో లేకపోతుంటే విచారణకు రమ్మని చెప్పేసి అన్నట్టు అయితే ఈ టాపిక్ అంతా కూడా డైవర్ట్ అవుతుంది. సో చాలా అంశాలు అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోవడంతో అంటే 16వ తారీఖు నుంచి మళ్ళీ సమావేశాలు ఉన్నాయి. మరి అవి ఎన్ని రోజులు ఉంటాయి అనేది చూడాలి. ఈ అయిపోవడంతో అంటే దాదాపుగా 20 తారీఖు వరకు అయిపోయినప్పుడు కూడా 20 తారీఖు తర్వాత కల్వకుంట్ల తారక రామారావుని ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనబడతా ఉంది. అసెంబ్లీ సమావేశాల ఉండడం వల్లనే ఈ ఫైల్ను పక్కగా పెట్టిళ్ళు. అందుకనే ఏసీపీ అధికారులకి సమాచారం ఇప్పటివరకు ప్రభుత్వం వర్గాల నుంచి వెళ్ళలేదనేది ఇంకొక సంబంధించినటువంటి అంశం కూడా తెలుస్తూ ఉంది. అసలు ఈ ఫార్ములా రేస్లో ఏం జరిగిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ కోసం ఓ విదేశీ కంపెనీకి కేటీఆర్ ఆదేశాల మేరకు అప్పటి ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ ఎలాంటి అనుమతులు లేకుండా 55 కోట్లు చెల్లించారు. ఈ చెల్లింపులకు అప్పటి హెచ్ఎండిఏ పాలక మండలి ఆమోదం కూడా లేదని, అంతేగాక ఈ నిధులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా విదేశీ మారకం రూపంలో చెల్లించినట్లు గవర్నర్కు రాసిన లేఖలో ప్రభుత్వం పేర్కొన్నది. కాగా మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ చెల్లింపులకు అనుమతి ఇచ్చినందున ఇప్పుడు ఆయన విచారణకు గవర్నర్ అనుమతి తప్పనిసరైంది. సో ఆయనే మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో విదేశీ మారకం రూపంలో 55 కోట్ల రూపాయలను ఎవరి పర్మిషన్ కూడా లేకుండా విదేశీ కంపెనీకి అప్పచెప్పింది కాబట్టి గవర్నర్ పర్మిషన్ ఇప్పుడు కీలకంగా అయిపోయింది. సో దానిపైన ఈ చర్చ అంతా సరే ఒక విధంగా అరవింద్ కుమార్కు సంబంధం లేదని కేటీఆర్ చెప్తా ఉన్నాడు. నా ఆదేశాల మేరకు మాత్రమే నేనే ఇవ్వమంటే ఇచ్చేసిళ్ళు డబ్బులు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి వాళ్ళ పరిమితి లేదు, వాళ్ళ సంబంధించినటువంటి పర్మిషన్స్ లేదు, ఎవరిది లేకుండా వీళ్ళ తాత సొమ్మన్నట్టు 55 కోట్ల రూపాయలను దారదత్తం చేసి విదేశీ కంపెనీలకు దీనిపైన విచారణ జరుగుతూ ఉన్నది. దీనిపైన పీసీ యాక్ట్ 17A కింద అనుమతించాలి. పీసీ యాక్ట్ 17A కింద ఆయనను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతించాలని చెప్పేసి అక్టోబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వం గవర్నర్కు లేఖ రాసింది. ఆ లేఖలో ఇప్పుడు మరి ఏమున్నది అనేది కూడా సస్పెన్స్. ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత అసలు విషయం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన ముఖ్యమంత్రి మాట్లాడిండు. అందుకోసం అని చెప్పేసి గతంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సైతం కూడా దీపావళి బాంబులు బేలబోతా ఉన్నాయి అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఇదే 55 కోట్ల రూపాయల ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ కాబోతా ఉన్నాడన్నటువంటి సమాచారంతో ఆ బాంబులు పేలుతాయి అనేది ఆయన యొక్క సారాంశం. సో ఇప్పటికైనా కానీ ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఖచ్చితంగా మరి కేటీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.